కూటమి మంచి ప్రభుత్వాన్ని మీరేమంటారు? దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. చాలా దారుణంగా ఉంది, చాలా బాధగా ఉంది. ఈరోజు బీసీలు వెన్నెముక పార్టీ టీడీపీ అంటారు. కానీ ఈ రోజుకి బీసీకి ఏమీ చేయలేదు. బీసీలకి అదిగో హామీ, ఇదిగో ఇస్తాం ఇస్తాం అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి సంవత్సరానికి 18,500 రూపాయలు ప్రతి అకౌంట్లో నేరుగా అకౌంట్కి ఇచ్చాడు. ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. బీసీలని అసలు ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. ఏ ఏ పథకాలు ఇవ్వలేదు, ఏమి ఇది ఇవ్వలేదు. అందువల్ల బీసీలు చాలా బాధతో ఉండారు వాస్తవంగా. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు కదా బీసీకి. అదన్నారు, మహిళలకి నీకు నెల నెల అన్నారు. ఏ అమలు చేయట్లేదు. అధికారం ఎక్కి అబద్ధాలు చెప్పి అధికారం ఎక్కారు అంతే, ఇంకేం లేదు. మంచి ప్రభుత్వం, సూపర్ సిక్స్, సూపర్ హిట్. సరే, వాళ్ళు ఎవరైనా వాళ్ళు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకుంటారు కదా. వాస్తవంగా అయితే బీసీలకి టీడీపీ ఏమీ చేయలే. అది కూటమికి జనసేన కూడా యాడ్ అయింది, మోడీ కూడా యాడ్ అయ్యారు. వారి గురించి ఏమంటారు? వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళ ఇప్పుడు మోడీ అంటే అది దేశం సంబంధించిన విషయం, ఇక్కడ రాష్ట్రం కాబట్టి ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు అవకాశం. ఆయన చేయాలి, అందరూ సమన్యాయం చేయాలి. ఇంతవరకు ఎవరిని పట్టించుకోలేదు. అదిగో మీ చెల్లికి తల్లికి అది నీకు కొద్దిగా నాకు కొద్దిగా అందరికి ఎన్ని ఇంట్లో ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా అన్నారు. అసలు ఆ హామీ ఏమైందో అర్థం కావట్లేదు. అది పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఒంగోలులో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది, బాలినేని రావడంతో అన్నారు. దాని గురించి ఏమంటారు? అదేం లేదండి. కాకపోతే ఆ కమ్యూనిటీ ఓట్లు ఏదో కొన్ని పడతాయి, కానీ దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఎప్పుడు కూడా అక్కడ వైసీపీ టీడీపీ ఈ వ్యవస్థ నడిచింది, కానీ ఇక మళ్ళీ పవన్ కళ్యాణ్ వ్యవస్థ అది జనసేన వ్యవస్థ అయితే రాదండి. ఈ ఇంకా చూడాలండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆ రోడ్లు వెడల్పు చేసి అది ఆ వ్యవస్థ, కానీ ఇంకా జనాలకి అంత పూర్తిగా ఇంకా ఇది కాలేదు.